వెల్కమ్ టు ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అల్వాల్ సర్కిల్ భూదేవి నగర్లో కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూలు లోక్సభ అభ్యర్థి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి భూదేవి నగర్లో రైల్వే ట్రాక్ గుడిసెవాసులు సాలువాళ్లతో సత్కరించి ఇంటింటా ప్రచారం నిర్వహించి వారికున్న సమస్యలు తెలుసుకున్నారు. దశాబ్దాల క్రితమే ఉమ్మడి పాలమూరు జిల్లాలకు చెందిన వేలాది మంది పేదలు పొట్ట చేత పట్టుకుని వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. దశాబ్దాలుగా వందలాది కుటుంబాలు భూదేవి నగర్లో స్థిర నివాసం ఉన్నారు. ఇంకా పక్కా ఇళ్లు లేని వారు ఉన్నారు. ఇక వీరి బాధలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బహిర్భూమి మీకోసం వెళ్లాలంటే పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ దాటాల్సి ఉంటుంది. ఇలా రైల్వే ట్రాక్ దాటుతూ ఉంటూ ఎంతో మంది మరణించిన దుర్ఘటనలు ఉన్నాయి. ఇంకా కొంతమంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. దుర్ఘటనలు ఉన్నాయి. పేదలు ఇలా బయట ప్రదేశాలకు పోయి మాన ప్రాణాలు పణంగా పెట్టాల్సిందేనా? దీనికి బాధ్యులు ఏలుతున్న పాలకులది కాదా? నాడు ప్రతిపక్ష వాహనాల్లో పట్టణ గోస పాదయాత్రలో భాగంగా భూదేవి నగర్ బస్తీలో పర్యటించిన రేవంత్ రెడ్డి అందరికీ ఇంద్రమ్మ ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. పాలమూరు బిడ్డగా గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజల గోస తీర్చేందుకు బస్తీలో పర్యటించి ఇళ్లు లేని ఈ పాలమూరు పేదలకు వెంటనే ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. బిడ్డలను 10 లక్షల మందిని చదివించి నాకన్నా గొప్పగా తయారు చేయాలనుకున్న ఈ బిడ్డ ఆయన ఇప్పుడు ఎంపీగా నాగర్ కర్నూలు నుంచి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో పోరాటం చేస్తున్నారు. అయితే నాది ఒక్కటే రిక్వెస్ట్, ఇంతమంది లక్ష్మారెడ్డి గారికి నేను ఉన్నతాధికారులతో మాట్లాడతా. ఇది వెంకటాపురం డివిజన్ కిందకి వస్తుందని వారు అంటున్నారు. సో యాదమ్మ నగరు, అదేవిధంగా భూదేవి నగర్లో అర్జెంటుగా నేను అందుకొరకు అర్జెంట్ పరిష్కారం కావాల్సిన విషయాలు ఏమైనా ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి. ఒకవేళ రావు గారి దృష్టికి తీసుకొచ్చినా, లక్ష్మారెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినా తప్పకుండా అధికారుల దృష్టికి పోయి ఆ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా పోరాడుతూనే ఉంటాం అని నేను మళ్ళీ త్వరలోనే పరిష్కారం చూస్తాను. ఇళ్ల స్థలాలతో సహా, డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో సహా ఇప్పటికిప్పుడు ఈ ఇల్లు పోకపోయినా కనీసం ఈ ఇళ్లకు కనీసమైన వసతులు వచ్చి పిల్లలు పెద్దలందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలి. మనిషి పశువులాగా బతకొచ్చు. ఆత్మగౌరవంతో బతికే విధంగా మరి ఈ తప్పు మనది కాదు. వచ్చిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి ప్రభుత్వం మీద భారంగా కాలేదు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమంలో మనకంటూ ఒక పాత్ర నిర్వహిస్తున్నాం. చంద్రునికో నూలుకోగలాగా మనమందరం పనిచేస్తేనే ప్రభుత్వం నడుస్తున్నది. మీరందరూ డబ్బులు ఇస్తేనే ప్రభుత్వం నడుస్తున్నా, చెప్పులు కొన్నా ప్రతి పైసా కూడా పన్ను ప్రభుత్వానికి పోతున్నది. ఆ పైసలు తీసుకున్న ప్రభుత్వం మనకెందుకు ఇల్లు కట్టియడం లేదు, మనకెందుకు నీళ్ళ ట్యాప్లు ఎందుకు ఇవ్వడం లేదు, మనకెందుకు బాత్రూమ్లు రావడం లేదు, మనకెందుకు లాట్రిన్లు రావడం లేదు.